తెలుగుదేశం పార్టీ కార్యకర్త కిరణ్ కుమార్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు కనుక మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి భారతి గారి గురించి ఇతను కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఆ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా అందరూ ఖండించవలసిందే. మనం కూడా ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళ గురించో లేకపోతే ఒక రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడొచ్చు, గత 5 ఏళ్ల కాలంలో ఆయన పరిపాలన సాగించిన విధానాన్ని గురించి విమర్శించవచ్చు. కానీ వాళ్ళ కుటుంబానికి సంబంధించి లేకపోతే వాళ్ళ పిల్లల పుట్టుకలకు సంబంధించిన కామెంట్లు, వాళ్ళ పుట్టుకలకు సంబంధించినటువంటి వ్యవహారాల గురించి మాట్లాడటం అనేది అది సహేతుకం కాదు. కాబట్టి ఏంటంటే ఈ కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను అందరూ ఖండించాల్సిందే, అందరూ ఖండిస్తున్నారు కూడా. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు, తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ కిరణ్ కుమార్ మాట్లాడిందని ఖండిస్తున్నారు. ఇక అట్లాగే అట్ ది సేమ్ టైము వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఈ కిరణ్ కుమార్ మీద దాడి చేస్తున్నారు, విపరీతంగా విమర్శిస్తున్నారు, ఇది తప్పని గగ్గోలు పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా దీన్ని ఖండిస్తున్నారు, వాళ్ళు కూడా ఏడుపులు పెడబొబ్బులు పెడతా ఉన్నారు. తర్వాత ఇక ఈ గోరంట్ల మాధవ్ అయితే పోలీసుల సమక్షంలో అతని మీద దాడి చేయడం కూడా మనం నేను చూసాం. కాబట్టి ఏంటంటే ఈ వ్యవహారాన్ని ఇది ఖచ్చితంగా తప్పే. అతను మాట్లాడిన దాన్ని పక్కన పెట్టి దీనికి సంబంధించిన విశ్లేషణ కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ కిరణ్ కుమార్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్త. అతను మాట్లాడాడు అంటే అతనుకున్న నాలెడ్జ్, అతనికి ఉన్నటువంటి ఆ మేధావితనం అవన్నీ కూడా ఏంటంటే కొంత పరిమితులు ఉంటాయి. ఆ కార్యకర్త స్థాయిలో ఉన్నాడు కాబట్టి అతను మాట్లాడిన లాంగ్వేజ్ తప్పే. ఖచ్చితంగా అతను మాట్లాడిన తప్పు అయినప్పటికీ కూడా అతను మాట్లాడిన దాన్ని టోటల్గా మనం ప్రాతిపదికగా తీసుకుని తెలుగుదేశం పార్టీని దూషించడం కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళ పని విధానాన్ని విమర్శించడం కానీ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే కిరణ్ కుమార్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్త. ఎట్ ది సేమ్ టైం మనం వైఎస్ఆర్సీపీలో కనుక తీసుకుంటే ప్రముఖ నాయకులు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎంపీలుగా ఉన్నవాళ్ళు కూడా అంటే ప్రజలకి దేవాలయం అంటే మన అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ప్రజలకి ఏంటంటే దేవాలయాలు లాంటివి. చట్టాలు చేస్తూ ఉంటారు అక్కడ. ప్రజలు ఎట్లా ప్రజల కోసం చట్టాలు చేస్తూ ఉంటారు. ప్రజలు వ్యక్తుల్ని ఎన్నుకుని వాటికి పంపిస్తూ ఉంటారు, అసెంబ్లీకి కానీ పార్లమెంట్ కానీ పంపిస్తూ ఉంటారు. అట్లాంటి దేవాలయాలు లాంటి ఆ ప్రదేశాల్లోనే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు గతంలో పచ్చి బూతులు మాట్లాడిన సందర్భాలు అనేక ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో ఆయన కొంత మానసిక క్షోభం అనుభవించడం, ఆయన మీడియా ముఖంగా ఆయన రోధించడం ఇవన్నీ మనం గతంలో చూసాం. దీనికి సంబంధించిన సన్నివేశం, దీనికి సంబంధించిన ఇన్సిడెంట్ కూడా జరిగింది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే. అంటే అసెంబ్లీలోనే వీళ్ళు నాయకులు వీళ్ళు పచ్చిబూతులు మాట్లాడి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని బాధించడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ గురించి, కొంత లోకేష్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. సాక్షాత్తు ప్రధానమైన స్థానాల్లో ఉన్నటువంటి నాయకులే అలాంటి భాష మాట్లాడుతున్నప్పుడు కింద స్థాయి కార్యకర్తలు మాట్లాడటంలో దాన్ని మనం ఏం పెద్దగా ఆలోచించవలసిన విషయమే లేదు. అంత పై స్థాయిలో ఉన్న నాయకులే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళే కింద స్థాయి కార్యకర్తలకు దారి చూపించినట్లు అనమాట. అంటే మేమే మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడతాక ఏమైందిరా, మీరు కూడా ఎట్లా కావాలంటే అట్లా మాట్లాడొచ్చు అనే ఒక మెసేజ్ని కింద స్థాయి కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలోనే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు. దాన్ని ఏంటంటే ఇప్పుడు మరి కిరణ్ కుమార్ ఏమనుకున్నాడు ఏంటో తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం మనం ఏం మాట్లాడినా ఒప్పుకుంటుంది, మన మీద ఏం చర్యలు తీసుకోదు అని అనుకుని ఉంటాడు నాకు తెలిసి. అతను కూడా ఏంటంటే కొంత అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏంటంటే కార్యకర్తలు ఏమనుకుంటారు, ఇప్పుడు మనం ఈ నిర్ణయం తీసుకుంటే కార్యకర్తల నుంచి మనకి వ్యతిరేకత వస్తుందా అనేది వాళ్ళు ఎప్పుడూ ఆలోచించరు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం చాలా కాలం నుంచి నేను ఫాలో అవుతున్నాను కాబట్టి ఆయన ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఆలోచిస్తాడు. అంటే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజల్లో భాగం అయినప్పటికీ వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీకి అనుబంధంగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్ళు బాధపడతారా లేదా వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి అభిప్రాయాలు వస్తాయి అనేది ఆయన పెద్దగా విలువిస్తాడని నేను అనుకోవట్లా. ఆయన ఏంటంటే సమాజం ఏమనుకుంటుంది, ప్రజలు ఏమనుకుంటారు, ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ప్రజలు ఎలా స్పందిస్తారు అనే దాని మీద ఆయన నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఈ కిరణ్ కుమార్ విషయం కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం ఏమనుకుంటుంది. మరి గతంలో వైసీపీ వాళ్ళు ఎంతకన్నా దారుణమైన భాష మాట్లాడారు కదా. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని సస్పెండ్ చేయడం కానీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకులను సస్పెండ్ చేయడం కానీ ఎప్పుడూ చేయలేదు కదా. అలా మళ్ళీ పైపెచ్చు ఈ బూతులు మాట్లాడిన వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇవ్వడం, ఆయన భుజం తట్టి అసెంబ్లీలో ఆ జోగి రమేష్ అనే వ్యక్తి పచ్చి బూతులు మాట్లాడితే అతను భుజం తట్టి
అతను ఎంకరేజ్ చేయడం, అతనికి మంత్రి పదవి ఇవ్వడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసి ఆయన ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు కదా. మరి అలాంటప్పుడు మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానం మన ఇట్లా ఎందుకు చేస్తుంది? మనం ఏదో ఇప్పుడు గబుక్కన ఏదో ఒక విమర్శ చేసినప్పుడు ఖచ్చితంగా పార్టీ అధిష్టానం స్పందించి మన సస్పెండ్ చేస్తారు, మనం చట్టపరంగా మన ఇబ్బందులకు గురి చేస్తారు అని కార్యకర్తలు ఆలోచిస్తారేమో అని ఎప్పుడు కూడా ఈ అధిష్టానం ఆలోచించదు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించరు. చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తారంటే సమాజం ఏమనుకుంటుంది, ప్రజలు ఏమనుకుంటారు, ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రజల నుంచి నా పార్టీ మీద లేదా నా మీద వ్యతిరేకత ఏర్పడద్దా, ఇలాంటి ఆలోచనలు ఆయన పనిచేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు కూడా ఈ కిరణ్ కుమార్ విషయంలో కూడా ఆ పార్టీ అధిష్టానం అట్లాగే పనిచేసింది. ప్రజలు ఏమనుకుంటున్నారని ఆలోచించారు కానీ పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటారు, పార్టీ కార్యకర్తలు బాధపడతారు కదా, తర్వాత పార్టీ కార్యకర్తల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అనే అసలు యాంగిల్లోనే వాళ్ళు ఆలోచించుకోకుండా కిరణ్ కుమార్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరి కిరణ్ కుమార్ని అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రముఖ స్థానాల్లో ఉన్న నాయకులు, ప్రముఖంగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి నాయకులు అంటే వాళ్ళైతే బూతులు మాట్లాడేయచ్చు, వాళ్ళైతే బూతులు పంచాంగాలు వినిపించవచ్చు, ప్రజలకి పచ్చి బూతులు మాట్లాడవచ్చు. ఒక సామాన్య కార్యకర్త లేదా సాధారణ మనిషి ఏదన్నా ఒక వీడియోలో బూతులు మాట్లాడి పోస్ట్ చేస్తే వాడిని తీసుకెళ్ళి ఎంట లోపలేస్తారు. వాడికి చూపించవలసిన చట్టం అంటే చట్టం అనుకున్నటువంటి శక్తిని అంతా వాడి మీద ప్రయోగిస్తారు. చట్టం యొక్క శక్తిని మొత్తాన్ని వాడికి చూపిస్తారు, అన్ని చేస్తారు, బాగానే ఉంది. మరి ఈ సాధారణ ప్రజల సంగతి సరే, సాధారణ కార్యకర్తల సంగతి సరే, మరి ప్రముఖ నాయకుల పరిస్థితి ఏంటి? ఒక లిస్టు కనుక తీస్తే పచ్చి బూతులు మాట్లాడిన వాళ్ళ లిస్టులో మొదటగా ఈ గోరంట్ల మాధవే ఉంటాడు. ఇతనే మళ్ళీ ఈ కిరణ్ కుమార్ మీద దాడి చేయడం కోసం, పోలీసులు అదుపులో ఉన్నటువంటి కిరణ్ కుమార్ మీద దాడి చేయడం కోసం వెళ్ళడం జరిగింది. అంటే అతను అనాలిసిస్ చేసుకోడా, అనాలిసిస్ చేసుకోడా అంటే మనం గతంలో ఇట్లాగే మాట్లాడున్నాం కదా, చంద్రబాబు గారిని తిట్టాం కదా, ముసలోడు అన్నాం, నీ శర్మాని కదన్నాం, ఇదన్నాం, రకరకాలుగా మాట్లాడాం, నీ ఇంటికి వచ్చి అన్ని చూపిస్తానన్నాడు, ఏంటి ఆ మార్పింగ్ వీడియో అన్నాడు, ఆ సెక్స్ స్కాండల్కి సంబంధించి ఆ వీడియో కాల్కి సంబంధించిన ఇష్యూ జరిగినప్పుడు మీకు నాది చూడాలని అంత ఆతృతగా ఉంటే మీ ఇంటికి వచ్చి చూపిస్తానని చెప్పి లోకేష్ని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ని విమర్శించడం జరిగింది. ఆయన చూపిస్తానన్నది ఏంటి? అదే కదా, ఆ వీడియో కాల్లో ఏం చూపించాడో అదే మీకు కూడా చూపిస్తానన్నాడు. అంటే అతనే ఇప్పుడు వచ్చి మళ్ళీ కిరణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అని చెప్పి అతను కొట్టడానికి వెళ్ళటం, అతని మీద దాడి చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నాడంటే చేశాడు. పోలీసులు కూడా చోద్యం చూస్తూ ఉన్నారు. మరి అతని మీద ఈ పాటికి అతను కేసు బుక్ అయింది అంటున్నారు, కేసు ఫైల్ చేశారంటున్నారు. మరి అది ఏం జరుగుతుందో చూడాలి దాని గురించి. ఇట్లా వైసీపీ వాళ్ళు ఒక రకంగా వ్యవహరిస్తారు, తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒక రకంగా వ్యవహరిస్తుంది. నాకు ఈ టోటల్ ఎపిసోడ్ చూసినప్పుడు, గతంలో జీవీ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ చూసినప్పుడు, తర్వాత కొంతమంది ఆఫీసర్లకు సంబంధించి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ ఈఓకి చైర్మన్ గారు అయినటువంటి నాయుడు గారికి మధ్యన ఇష్యూ వచ్చినప్పుడు, ఇవన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బలయ్యేది మాత్రం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఈ ఇష్యూలన్నింటిలో కూడా బలి అవ్వడం జరుగుతుంది. అధిష్టానం కూడా ఏంటంటే ఎంతవరకు ప్రజలు ఏమనుకుంటారు, సమాజం ఏమనుకుంటుందని ఆలోచిస్తున్నారు కానీ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు, పార్టీ కోసం గత 5 ఏళ్ల కాలంలో ఆ వైసీపీ వాళ్ళతో తన్నులు తిన్నవాళ్ళు, అంటే ఇప్పుడు నేనేదో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాడుతున్నాను, వైసీపీకి వ్యతిరేకమని కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అంటే గతంలో గత 5 ఏళ్ల కాలంలో పరిస్థితులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి వాళ్ళు కనుక అట్లాగే వ్యవహరించి ఉంటే నేను ఖచ్చితంగా వైసీపీకి అనుకూలంగా మాట్లాడేవాడిని ఈరోజు. కానీ గత 5 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది అనేది మన కళ్ళారా చూసాం. అత్యున్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా బూతులు మాట్లాడటం, స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి ఆ సీతారాము, తర్వాత జోగి రమేష్ మంత్రిగా ఉండి, తర్వాత ఇంకా రకరకాలు ఎంతమంది, ఆ కొడాల నాని మంత్రిగా ఉండి, ఆ రోజా మంత్రిగా ఉండి, తర్వాత వల్లభనేని వంశీ కానీ, ఇట్లా వీళ్ళందరూ మాట్లాడిన భాష అంతా చూసి అంటే వాళ్ళ మీద మటుకి కేసులు ఉండవు. వాళ్ళు ఏదైనా బూతులు మాట్లాడవచ్చు, వాళ్ళు ఏదైనా పచ్చి బూతులు మాట్లాడవచ్చు, చంద్రబాబు నాయుడు గారి భార్య అయినటువంటి భువనేశ్వర్ గారి గురించి విమర్శించవచ్చు, లోకేష్ పుట్టుక గురించి కూడా విమర్శించవచ్చు, అయినా వాళ్ళ మీద కేసులు ఉండవు. ఒక కామన్ మ్యానో లేకపోతే ఏదో ఒక సామాన్య కార్యకర్త ఒకడేదో పదజాలం వాడాడు, అసభ్య పదజాలం వాడాడని చెప్పి అతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓకే, చట్ట ప్రకారం అతను అరెస్ట్ చేశారు, ఓకే, అతను క్షమాపణ చెప్పాడు, చట్టం ముందు నుంచో పెడుతున్నారు, చట్టం తెలుస్తుంది అతను శిక్ష చేయాలా లేదని. ఈలోపే మేమేదో సచ్చీలు అన్నట్టు అది సంస్కారవంతమైన భాష మాట్లాడతాం, మేము సంస్కారానికి మారుపేరు, మా బ్రాండే సంస్కారం అనే పదానికి బ్రాండే మా పార్టీ అన్నట్టుగా ఈ వైసీపీ సంబంధించి ఆ గోరంట్ల మాధవి అతని మీద దాడి చేయడానికి ప్రయత్నించడం, తర్వాత ఈ జర్నలిస్ట్ సాయి, ఈ వైఎన్ఆర్, ఇట్లాంటి వైసీపీకి ఖచ్చితంగా వీళ్ళు, నేను చెప్తున్నాను, వీళ్ళు ఖచ్చితంగా అమ్ముడుపోయిన జర్నలిస్టులు.
వీళ్ళు జర్నలిస్ట్ అని చెప్పుకోకూడదు. ఇప్పుడు నేను ఉన్నాను, నేను వీడియోలు చేస్తున్నా, నేను జర్నలిస్ట్ని కాదు. నేను సమాజంలో జరిగే పరిస్థితుల్ని నా కోణంలో నేను విశ్లేషిస్తూ ఉంటాను, నా కోణంలో నేను మాట్లాడుతూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో నేను తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడినట్టు అనిపించవచ్చు, ఎందుకంటే అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడే విధానం మీకు కొంత అనుకూలంగా అనిపించవచ్చు. రేపొద్దున తెలుగుదేశం పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలాగా బిహేవ్ చేసి వీళ్ళు కూడా ఎట్టాగే మారిపోతే నేను రేపు మాట్లాడబోయేది అపోజిషన్ పార్టీకి అనుకూలంగా అనిపించవచ్చు. ప్రస్తుతం ఏంటంటే ప్రస్తుతం జరిగే పరిస్థితుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇంత గగ్గోలు పెడుతున్నారు కదా, ఈ కిరణ్ కుమార్ అనే ఒక సామాన్య కార్యకర్త మాట్లాడిన దాన్ని పట్టుకొచ్చి వీళ్ళని ఇష్యూ చేస్తున్నారు కదా. ఇక పంచ్ ప్రభాకర్ తర్వాత డాక్టర్ ప్రదీప్ చింత అంట, వీళ్ళు డాక్టర్లు అంట. అసలు వాళ్ళు వాడే భాష చూస్తుంటే ఈ కిరణ్ కుమార్ అనే వ్యక్తి మరి ఏం చదువుకున్నాడు, అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటి, లేకపోతే అతని అతనికి ఉన్నటువంటి మేధో సంపత్తి ఏంటో నాకు తెలియదు. కానీ అతని వీడియోలు చూస్తున్నప్పుడు మాత్రం సెటైరికల్గా మాట్లాడతాడు, సెటైర్లు వేస్తూ ఉంటాడు సాధారణంగా. గతంలో ఇతను ఎన్నో వీడియోలు చేశాడు, కానీ ఇతని వీడియోల్లో నేను బూతులు ఎక్కడ గమనించాల. కానీ మరి ఈ సందర్భంలో మరి అట్లా ఎందుకు మాట్లాడాడు అనేది, అది మరి ఆవేశంలో మాట్లాడా లేకపోతే క్షణికావేశంగా అలా స్పందించడం జరిగిందా, ఎలా స్పందించినా తప్పే, ఖచ్చితంగా తప్పే. పిల్లల పుట్టుకల గురించి భార్యల గురించి మాట్లాడటం అనేది రాజకీయాల్లో అది మంచి పద్ధతి కాదు. అయినప్పటికీ కూడా మరి కిరణ్ కుమార్ మీద చర్యలు తీసుకున్నారు, బాగానే ఉంది. మరి ఏది ఈ నాయకుల పరిస్థితి ఏంటి? ఈ పచ్చిబూతులు మాట్లాడిన ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ని లంజా కొడక అని తిట్టాడు. ఏంటి, పవన్ కళ్యాణ్ పుట్టుకల గురించి విమర్శించాడు, వాళ్ళ పిల్లల గురించి విమర్శించాడు, వాళ్ళ భార్యల గురించి విమర్శించాడు, లోకేష్ గురించి పచ్చిబూతులు మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారి గురించి పచ్చిబూతులు మాట్లాడాడు. అంటే కామన్ మ్యాన్ నాలాంటోడో లేదా మన ఇంటి పక్కడో లేదా నీ ఇంటి ముందుడో నీ ఫ్రెండో నా ఫ్రెండో మాట్లాడితే తీసుకెళ్ళి లోపలే వేస్తారు. ఈ నాయకులు మాత్రం మైకుల ముందు చేరి పచ్చిబూతులు మాట్లాడతారు, వాళ్ళకి మటుకి కేసులు ఉండవు. అంటే చట్టం సామాన్యుడికి ఒక విధంగా, ఈ ప్రముఖ నాయకులకి డబ్బున్న వాడికి ఒక విధంగా పనిచేస్తుందా? అంటే ఇప్పుడు ఇక్కడ పోలీసులు చేస్తున్నది ఏంటంటే, వాళ్ళు ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏం ఆదేశాలు ఉంటే దాన్ని ఫాలో అవుతారు. దాంట్లో గతంలో వైసీపీ ఉన్నప్పుడు అదే చేశారు, ఇప్పుడు అదే చేస్తారు. అంటే పోలీసులకి స్వతంత్రంగా పనిచేసే అవకాశం పెద్దగా ఉండకపోవచ్చు. అంటే మనం ఒప్పుకుని తీరాలి. ఏదో పోలీసులు స్వతంత్రంగా పనిచేయరు అనేది పక్కన పెట్టేసి, పోలీసులు ఎవరి అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా పనిచేస్తారు అనేది వాస్తవం. సరే, పోలీసులు కేసు పెట్టారు, కేసు నమోదు చేశారు, కిరణ్ కుమార్ను లోపల ఏడాది తీసుకొచ్చారు. ఈ సందర్భంలో గోరంట్ల మాధవ్ వచ్చి ఎందుకు దాడి చేశాడు అంటే, గోరంట్ల మాధవ్ వాడే భాష కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు వాడే భాష కానీ స్వచ్ఛమైన భాష అని అతని ఉద్దేశమా? గతంలో ఎంతకన్నా దారుణంగా మీరు మాట్లాడున్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు దాడి చేయడానికి వచ్చారు మీరు? అది కూడా గతంలో ఇతను ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసి పోలీసుల అదుపులో ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి చేయడం అంటే, అది చట్టాన్ని ఎంత దారుణంగా కించపరచడం, చట్టాన్ని ఎంత వ్యతిరేకించడం. అంటే చట్టానికి ఇతను ఏమాత్రం గౌరవం ఇస్తున్నాడు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అది మళ్ళీ పైగా సాక్షాత్ ఇతను ఎంపీగా పనిచేశాడు గతంలో. ఏదో వీధి రౌడీ లాగా, రోడ్ సైడ్ గూండాలు ఉంటారు కదా, రోడ్ సైడ్ గూండాల లాగా కూరగాయల షాపులు కాడ వాటి కాడ ఇటు కాడ రూబాబు చూపించుకుంటూ నేను ఇదే అని చెప్పి వసూళ్ళు దందాలకు పాల్పడతారు చూసారా, వాళ్ళు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించరు. పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తి మీదకి వెళ్ళి డోర్ తీసి అతను దాడి చేయడానికి ప్రయత్నం చేశాడంటే, మరి అంటే ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది మన రాష్ట్రంలో అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్గా ఉంది, ప్రభుత్వం తర్వాత పోలీసులు అనేవాళ్ళకి ఈ ప్రతిపక్షం అనేది ఎంత విలువిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా అధికారం కోల్పోవాలి, అధికారం నుంచి దిగిపోవాలి అని నేను బలంగా కోరుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఈ కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, కామన్ మ్యాన్ కిరణ్ అంటే అతను కామన్ మ్యాన్ కిరణ్గా అతను చెప్పుకుంటాడు. సరే, అతను కామన్ మ్యాన్నా కాదనేది పక్కన పెట్టి, అతను తెలుగుదేశం పార్టీలో చిన్న స్థాయి కార్యకర్త. అతను ఒక నిజంగానే సమాజం యాంగిల్లో చూస్తే అతను ఒక కామన్ మ్యాన్. అతని మీద ఇంత బలంగా పనిచేసినటువంటి చట్టం, అతని మీద ఇంత బలంగా పనిచేసినటువంటి పోలీసు వ్యవస్థ మిగతా వాళ్ళ మీద కూడా పనిచేయాలి కదా. ఈ పచ్చిబూతులు మాట్లాడే నాయకుల మీద పనిచేయాలి కదా. ఖచ్చితంగా వీళ్ళందరి మీద కేసులు బుక్ చేసి వీళ్ళని కూడా లోపల వేయాలి కదా.